బాస్ ఒకటే విషయం, నేను ఉద్యోగం చేయడానికి నాకు తప్పేం కాదు, చేసుకోండి ఉద్యోగం. ఉద్యోగం చేస్తే ఎంత వస్తుందండి? ఓ 50,000 రూపాయలు వచ్చింది అనుకోండి పర్ మంత్. 50,000 పర్ మంత్ ఇంటూ 1 year ఈజ్ ఈక్వల్ టు 6 lakhs. ఒక 30 ఏళ్ళు పనిచేస్తే 1,80,00,000 మీ మొత్తం జీవిత ఆదాయము. అంటే 180 లక్షలు. అంటే ఏంది? 1,80,00,000. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ రాదు, సింగిల్ బెడ్రూమ్ హైదరాబాద్లో అయితే ఈ బంజారాయిస్ అది కూడా రాదు. అంటే నీ లైఫ్ లాంగ్ పనిచేసింది ఒక ఫ్లాట్ కొనుక్కోకుంటే ఏంటి బాస్ బతుకు? చెయ్యండి, ఉద్యోగం చేయండి, వద్దనడం. ఎక్స్పీరియన్స్ కోసం చేయండి, పెద్ద పెద్ద జాబ్ చేయండి. కానీ చిన్న చిన్న దానికి మీరు తృప్తి పడి 20,000, 10,000, 30,000, 2.4 అంటారండి బీటెక్ అయిపోయిన తర్వాత. ఎంబీఏ 2.4 అని తెలుసా? 20,000 పర్ మంత్. 20,000 పర్ మంత్ డివైడ్ బై 30 days చేస్తే రోజుకు 630 రూపాయలు వచ్చిందండి. అడ్డం మీద కూలికి ఎంతకంటే ఎక్కువ ఇస్తాం? ఇంత చదువుకున్నావు ఏంటి? ఇంత చదువుకున్నావు, నీ కమ్యూనికేషన్ ఏంటి? బాస్ నీ లోపల ఏదో దాగి ఉంది. ఆ దాగి ఉన్న కళను, దాగి ఉన్న శక్తిని బయట తీసుకొస్తే యూ విల్ మేక్ క్రోర్స్, యూ విల్ మేక్ సో మచ్ ఆఫ్ మనీ. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. అంతే. మైండ్ మాట ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, అంతే. మనుషులను కలవడం, కంటాక్ట్స్ ఇంటూ క్యాష్. మన కంటాక్ట్స్ అందరినీ క్యాష్కి ఎలా మార్చుకోవచ్చు. మూడోది, అన్నోన్ పీపుల్ ఎలా కలవాలి. ఆర్ట్ అండి, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. అన్నోన్ పీపుల్ ఎలా కలవాలి, ఇలాంటివన్నీ మనం నేర్చుకుంటే ఒక 6 months వరకు ఇన్కమ్ కనపడకపోవచ్చు అండి. 6 months తర్వాత ఐ కెన్ గ్యారంటీ మంత్లీ 5 లక్షలు 10 లక్షలతో స్టార్ట్ చేస్తారు.